ఈనాడు ఈటీవీ పోలీసు రవాణా శాఖ సంయుక్తంగా ఏలూరు జిల్లా కైకలూరులో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్లు విద్యార్థుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బస్సులో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకి, వాళ్ళ యజమానులకి మొత్తం అందరికీ కూడా ఈ స్కూల్ బస్సులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఒక అవగాహన సదస్సు ఈనాడు ఆధ్వర్యంలో జరపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. రేపు 12వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి VLTD అంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అని చెప్పి కొత్తగా జనవరి 1 నుంచి పెట్టడం జరిగింది. అది తప్పనిసరి అందరూ పెట్టుకోవాలి. అదేవిధంగా యజమానులందరికీ నేను చెప్పేది ఏంటంటే డాష్ బోర్డ్ కెమెరా, లోపల కెమెరా పెట్టుకున్నట్లయితే కనుక ఏదైనా ప్రమాదం జరిగితే దానికి గల కారణాలు ఏంటో కూడా తెలుస్తాయి. డ్రైవర్లకి రెస్ట్లెస్ గా అదర్ డ్యూటీస్ పడద్దని, డ్రైవింగ్ లైసెన్స్ రికార్డు అన్ని పూర్తిగా ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. స్కూల్ బస్ యాజమాన్యాలకి, స్కూల్ బస్ డ్రైవర్స్ కి అవగాహన సదస్సు ఈనాడు ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. స్కూల్ బస్సు సంబంధించి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి డ్రైవర్ కి కూడా హెవీ లైసెన్స్, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్స్ ఎవరు కూడా స్కూల్ బస్సు నడపడానికి ఎలిజిబిలిటీ లేదు. ప్రతి స్కూల్ బస్కి తప్పనిసరిగా ఒక ఎస్కార్ట్ అన్నది బస్సులో కంపల్సరీగా ఉండాలి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా రోడ్డు భద్రత గురించి అనేక రకాల సూచనలు చేయడం జరిగింది. మీటింగ్ పెట్టి మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు ఫిట్నెస్ టైంలో కానీ, స్కూల్ స్టార్ట్ చేసే ముందు కానీ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాళ్ళు ఇస్తున్నటువంటి 17-20 సూచనలు, కీలకమైన సూచనలు ఉన్నాయి. వాటిని తప్పకుండా యాజమాన్యాలు మరియు డ్రైవర్లు కూడా పాటించాలి. అలాగే పోలీసు వారు తరచూ ఇస్తున్నటువంటి సూచనలు పాటించాలి. ఎవరూ ప్రమాదాలకి గురి కాకూడదు. పిల్లలు సురక్షితంగా చదువు నేర్చుకుని ఇంటికి చేరాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో యజమానులు ఉండాలి, అలాగే డ్రైవర్స్ ఉండాలి.